బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో అభ్యర్థుల ఎంపికలో అధినేతలు బిజీగా గడుపుతున్నారు. అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎంకు వీఐపీల తాకిడి పెరిగింది. సీఎంఓకు స్పీకర్ తమ్మినేని, మండలి విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు వచ్చారు. కుమారుడితో కలిసి ఎమ్మెల్యే అప్పారావు క్యాంప్ ఆఫీస్కు వచ్చారు. నూజివీడ్ నుంచి వేణును పోటీ చేయించే యోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ విజయవాడ నుండి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శివ, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా రాజకీయాలు మారిపోతున్నాయి. దానిలో భాగంగానే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కేవలం 50 రోజుల వ్యవధే ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు జాబితాల మీద జాబితాలు విడుదల చేస్తూ కసరత్తులు ముమ్మరం చేస్తూ ఉంది. ఇప్పటివరకు 7 జాబితాలు విడుదల చేసిన వైఎస్ఆర్సీపీ 8వ జాబితాకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కసరత్తు ముమ్మరం చేస్తాం. దానిలో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి మండలి విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, నూజివీడ్ ఎమ్మెల్యే అప్పారావు, ఆయన కుమారుడు వేణు, అలాగే పలువురు ఎమ్మెల్సీలు, పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు. అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి పలు నియోజకవర్గాలపై చర్చించేందుకు ఎంపీ వైవి సుబ్బారెడ్డి కూడా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ప్రధానంగా చూసుకుంటే మరొక జాబితా సిద్ధం చేసేందుకు కూడా వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ ఉంది. ముఖ్యమంత్రితో భేటీ అయ్యేందుకు కూడా స్పీకర్ తమ్మినేని వచ్చారు. ప్రధానంగా వైసీపీ, టీడీపీ, రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు వేసే అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చించే అంశానికి కనిపిస్తాం. దీనిలో భాగంగా ఇప్పటికే న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అలాగే దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి ఏమిటి అనే దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరిపేందుకు కూడా స్పీకర్ ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చినట్టు కూడా తెలుస్తోంది. మరొక వైపు నూజివీడ్కి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పారావు ఉన్నారు. ఆయన కుమారుడు వేణుని బరిలో దింపే ఆలోచన వైఎస్ఆర్సీపీ చేస్తోంది. అలాగే మరొక వైపు స్పీకర్ తమ్మినేని సీతారాం సంబంధించి కూడా ఆమదాల వలసకు సంబంధించి ఆయన పోటీ చేయాలా, వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే మీమాంస అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా కొంత కసరత్తు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలకు సంబంధించి, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి పలు నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులకు సంబంధించి కూడా కసరత్తు జరుగుతోంది. ఆ కసరత్తులో భాగంగానే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వరుసగా వీఐపీలు తాకిడైతే వస్తూ ఉంది. ఇవాళ రేపట్లో మరొక జాబితా విడుదల చేసేందుకు వైఎస్ఆర్సీపీ కసరత్తు అయితే చేస్తూ ఉంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.